నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఉద్యమాల పురిటిగడ్డ. సో ఇక్కడ ఈ వేదిక నుంచే ఎన్నో ఉద్యమాలు చేసే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనది. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే అమరవీరుల కుటుంబాలు వాళ్ళ పరిస్థితులు ఇంకా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. సో ఉద్యమకారుల గురించి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, కల్వకుట్ల కవిత లేఖ లీక్స్, కల్వకుట్ల కుటుంబంలో ఏం జరుగుతూ ఉంది, సో ఇవన్నీ అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ సంపత్ ఉన్నారు. సో తెలంగాణ సంపత్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్ననాటి నుండే తెలంగాణ రాష్ట్రం కోసం తల్లిదండ్రులు లేకున్నా సరే ఆనాడు ఒక్కడే ధైర్యం చేసి ఆనాడు ఉన్న ఆంధ్ర పాలకులని తన చిన్న ఏజ్లోనే ఆనాడు ఆంధ్ర పాలకులను ప్రశ్నించిండు. ఆ వీడియోలు కూడా కుదిరితే నేను కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తా. సో సంపత్ కేసీఆర్ కుటుంబంతో కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబంలో ఏం జరుగుతూ ఉంది, గొడవలు అవుతా ఉన్నాయా, కల్వకుట్ల కవిత కొత్త పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది, సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడే ప్రయత్నిద్దాం. సంపత్ నమస్తే. నమస్కారం అన్న. ఎట్లా ఉన్నావు? ఫైన్ అన్న, మీరు బాగున్నారు? బాగున్నా. ఓకే. సో ఎట్లా నడుస్తూ ఉంది నీ రోజు దినచర్య కావచ్చు, లేకపోతే మీరు బీజేవైఎంగా ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు కదా. సో ఎట్లా తెలంగాణ సంపత్ని భారతీయ జనతా పార్టీ దగ్గర తీసుకుందా, గౌరవం ఇస్తా ఉందా, ఒక ఉద్యమకారుడిగా ఎట్లా చూసుకుంటా ఉంది మీ పార్టీ మిమ్మల్ని? అయితే పార్టీలో మంచిగానే ఉన్నా, ఇప్పుడైతే మంచిగానే ఉన్నా పార్టీలో. ఓకే. ప్రజల ఆశీర్వాదంతో ప్రజల సమస్యల మీద నిరంతరం కొట్లాడుతున్నాం. ఇక ఎట్లుంటది అంటే రేపు ఇలా ఈ కోర్టు కాకపోతే రేపు ఇంకో కోర్టు పోవాలి, ఎల్లుండి ఈ పోలీస్ స్టేషన్ కాకపోతే ఇంకో పోలీస్ స్టేషన్ పిలుస్తుంది. అట్లా నడుస్తుంది ప్రజెంట్. అయితే కేసుల మీద కేసులు వేసి తిప్పుతున్నాయి. గత ప్రభుత్వం అంతే చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం అంతే చేస్తుంది. చాలా మంది సంపద తల్లిదండ్రులు ఉన్నా కానీ ఏం చేయలేకపోతారు, కానీ మీకు ఎవరు లేరు, తెలంగాణ ప్రజలే మీకు దిక్కు అన్న పరిస్థితుల నుంచి మీరు తెరపైకి వచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఎట్లా మీరు ఏడా భోజనం చేస్తారు, నీ ఖర్చులు ఎట్లా ఎలా తీస్తా ఉన్నావు? ఇప్పుడైతే ఇక డబ్బులు అనేది ఇక అప్పు మీద అప్పు అవుతుంది. అప్పు మీద అప్పు చేసి రాజకీయాలలో ఖర్చు పెట్టక తప్పది. కానీ నిత్యం ప్రజల మీద ప్రజల సమస్యలతో అప్పు చేసినా నా దినచర్య నడుస్తుంది ప్రజెంట్. ఓకే. చాలా మంది పొలిటికల్ లీడర్లకు మీరు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలక్షన్స్ వస్తే పోయి ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడతారు, వాళ్ళకి మద్దతు తెలుపుతారు, వాళ్ళకి ఓటు వేయాలని ఇట్లా చెప్తూ ఉంటారు. ఏ నాయకుడు కూడా మీకు ఇప్పటివరకు ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయలేదా? ఎవరు చేయలేదండి, ఎవరు చేయలేదు. ఏ నాయకుడు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకుంటారు. ఉన్న వాస్తవాలు చెప్తున్నారు. ఇప్పుడు సాధారణంగా చాలా మంది అంటారు ఈటల అంటే తెలంగాణ సంపద అంటే అరే ఈటల మనిషిరా అని అంటూ ఉంటారు కదా. మరి అంత పెద్ద మనిషి నీ వెనకాల ఉన్నాడు, సో ఆయన మీద నమ్మకం పెట్టుకొని మీరు పోరాడుతూ ఉంటారు, ఆయనకి ఏ ఇబ్బంది అయినా ఇమీడియట్లీ మీరు రెస్పాండ్ అవుతూ ఉంటారు. అలాంటి నాయకులు కూడా మిమ్మల్ని ఆర్థికంగా ఏం సెట్ చేసే అంటే ఏ నాయకుడైనా రాజకీయ గాడ్ ఫాదరు డబ్బులకు ఇయ్యడు. రాజకీయ అవకాశాలు కల్పిస్తారు. అది ఇక సమయం కోసం చూస్తున్నాం, సందర్భం కోసం చూస్తున్నాం. రేపు వచ్చే ఎన్నికలు, రేపు జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి, అలా అవకాశం కల్పించకపోవచ్చా? దాని మీద అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా పార్టీ పరంగా వారు రాజేందర్ అన్న రాజకీయ పరంగా న్యాయం చేస్తారు అందరు. ఓకే. అందులో ఇక ఏమో ఆపద ఉందంటే కూడా ఆదుకుంటారు. ఓకే. సో మీరు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్తో పాటు కలిసి పనిచేశారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఈటల రాజేందర్. సో ఈ కుటుంబంతో అయితే మీకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా. కల్వకుట్ల కుటుంబంలో అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? వాస్తవానికి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల పేరిట తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. 2001 జలదృష్ట మానవైతికి ఏర్పాటు చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ జలదృష్ట మానవైతికి ఏర్పాటు చేసుకున్న తర్వాత 2001 నుంచి మొదలు పెడితే 2014 వరకు తెలంగాణ రాష్ట్రం కోసం బలమైన నాయకుడిగా కేసీఆర్ గారు ఉద్యమం చేస్తారు. కేసీఆర్ గారితో కలిసి పనిచేయాలని అనేక మంది సబ్బండ వర్గాలు, జర్నలిస్ట్ సంఘాలు కానీ సబ్బండ వర్గాల ప్రజలు ఆయనతో కలిసి పనిచేశారు. 2014లో అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజైతే ఈ రాష్ట్రానికి నేను కాపలు కుక్క లేకుండా దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేసుకుంటా అన్న శబ్దం చేసి వచ్చిన రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన ఉద్యమకారులను నట్టేట ముంచుంటుందంటే కేసీఆర్ గారి పాత్ర నెంబర్ 1 ఉన్నది. ఇవాళ కల్వకుంట్ల కేసీఆర్ గారు ఏంది, పబ్లిక్ ని ఇలా ముందు నిలబెట్టి వెనకకు జరగడంలో నెంబర్ 1 జూట కేసీఆర్, నెంబర్ 1 జూట. ఇలా మా బతుకులు ఆగం కావడానికి, మా పరిస్థితి ఇట్లా ఉండడానికి కారకుడు ఇలా కేసీఆర్, సంతోష్ రావు గారు మాత్రమని క్లియర్ గా చెప్తున్నాం. ఇలా ఎవరండి పబ్లిక్ భయపెట్టేది? మీరంతా ఒకటే. ఇలా ఏం జరుగుతుంది కేసీఆర్ కుటుంబంలో? ఇలా కవిత గారు చెప్పారు కదా లెటరు, స్వయన ఉద్యమకారుల వారధిగా ఉంటా, నీకు 10 ఏళ్ళ
తెలంగాణ ఉద్యమంలో మొన్న జరిగిన రజోత్సవ సభలో సీనియర్ నాయకులను మాట్లాడించేది ఉండే వారిని ఫిర్యాదు ఉండే. నేను అడుగుతున్నా కదా, ఇదే తెలంగాణ ఉద్యమకారుల మీద, ఇదే తెలంగాణ ఉద్యమకారుల గురించి కానీ, ఇదే సీనియర్ దగాపడ్డ తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి మీద నువ్వు నీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వినతి పత్రం ఇవ్వలేదని కూడా అడుగుతున్నా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది కదన్నా అప్పుల పాలైక జిడ్డ బాలకృష్ణారెడ్డి ఇలా రాజకీయ ఇలా భువనగిరి కోటకే ఇలా గులాబీ రంగు వేసినోడు ఇలా లాస్ట్ కు పాపం ఆయన చనిపోయిండు. అలాంటి బిడ్డలు వరంగల్లో దగ్గర గుడిమల రవికుమార్ గానీ, ఇటు ఉప్పల్లో అంబటి జగదీష్ గారు కానీ, అటు పోతే వరంగల్ ఇంకా అనేక మంది ఉన్నారు. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ మొదలు పెడితే నాడు కరీంనగర్ మొదలు పెడితే ఖమ్మం దాకా ఉంటారు తెలంగాణ ఉద్యమకారులు. ఏ ఒక్క ఉద్యమకారిని కనీసం ఒక హెల్త్ కార్డు కూడా ఇవ్వలేక పరిస్థితిలో ఉన్నది గత 10 ఏళ్ల ప్రభుత్వం. అప్పుడెందుకు స్పందించలేదని నేను కవిత గారిని కూడా నేను అడుగుతున్నాను. ఎట్లా బయటకు వస్తే మీరు అనుకుంటే అందరు కలిసి ఒక పగడబంది ప్లాన్ తోటి ఆ లేఖను లీక్ చేసిరు అనుకోవచ్చా, లేకపోతే నిజంగా కవిత అమెరికా పోయింది చూసి ఆ కుటుంబంలో ఉన్న కొంతమంది లీక్ చేసిరు అనుకోవచ్చా? వాస్తవానికి చెప్పాలనుకుంటే కవిత గారికి ఎక్కడో చెడొచ్చు. కేసీఆర్ గారు ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలనుకుంటే 6 నెలల నుండి ప్లాన్ చేస్తాడు. ఎవరినన్నా గిన్ని కథం పట్టియాలి, వీని ఆగం చేయాలనుకుంటే మాత్రం 6 నెలల నుండే కేసీఆర్ గారు ప్లాన్ చేసుకొని వారి మీద కుట్రలు కుతంతాలు చేసే ప్రయత్నంలో కేసీఆర్ గారు నెంబర్ 1 ఉంటాడు 6 నెలల నుండి. వాస్తవం కవిత గారు అమెరికా పోయి కేసీఆర్ గారు కవిత గారు వినతి పత్రం ఇచ్చింది వారే ఒప్పుకున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఇలా దయ్యాలు ఉన్నాయి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి అంటే ఆ దయ్యాలే బయట పెట్టవచ్చు. ఇలా వారిని ఎవరిని ఉద్దేశించి అన్నారో ఎవరికి ఎరుక, ఎవరిని ఉద్దేశించి ఎవరిని పెట్టి అన్నారో ఎవరికి తెలుసు. ఎలా కవిత గారు అడిగితే సమాధానం చెప్తుంది. కానీ కవిత గారు ఏదైతే రాజకీయ ప్రలంబాలు రాజకీయాలు అవన్నీ ఉన్నాయో అంత కేసీఆర్ గారు వెనుక ఉండి ఆడిపిస్తున్న నాటకమే, కేసీఆర్ గారు వెనుక ఉండే నడిపిస్తున్న నాటకం అని కూడా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు కవిత ఇంకొక కామెంట్ కూడా చేస్తూ ఉన్నది, అంటే దయ్యాలు ఉన్నారు, దాంతోపాటు అంటే ఒక కన్న కూతురుగా నా పరిస్థితి ఇట్లా ఉంటే నా లేఖన లీక్ అయితే సామాన్యుని పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో అన్న ప్రశ్న అంటుంది. అంటే వీళ్ళు 10 ఏళ్ల కాలంలో ఇటువంటి ఇబ్బందులు పెట్టిన వాళ్ళే. నేను అదే అడుగుతున్నా కదా, 10 ఏళ్ళు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో? 10 ఏళ్ళు నువ్వు ఎంపీగా ఉన్నావు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, నీ ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు లేని ఆ రోజు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది? నేను అడుగుతున్నా కదా, గతంలో కూడా ఇంటర్ విద్యార్థులు చనిపోయారు నీ ప్రభుత్వంలో, వాళ్ళ గురించి కూడా నువ్వు వినతి పత్రం ఇవ్వలేకపోయినావు. అప్పుడు రాలేదా? నువ్వు ఇచ్చే తెలంగాణ కోసం ఆడబిడ్డల మీద దాడులు జరుగుతాయి కూడా నువ్వు వినతి పత్రం ఇవ్వలేకపోయినావు. ఇప్పుడు ఈ రోజు వచ్చిందా? నేను అడుగుతున్నా, ఇలా 2 కోణాలు నడుస్తాయి. ఇలా రేవంత్ రెడ్డి గారికి కవిత గారు వాళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్. ఇదైతే బాగా చెప్తా సత్యం ఇది. రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కవిత గారు బిజినెస్ పార్ట్నర్స్. ఆ ఇద్దరు కోణంలో జరుగుతున్న వినతి పత్రం అనుకోవచ్చు, లేకపోతే ఇలా కేసీఆర్ వర్సెస్ కవిత గారు, కేటీఆర్ వర్సెస్ కవిత గారి మధ్యలో జరుగుతున్న యుద్ధం అనుకోవచ్చు. వాళ్ళ ఇంటి గొడవల వల్ల కవిత గారు ఇప్పుడు ఆమెకు నాకు అన్యాయం జరిగింది అన్నది ఒక అంశం మీద వినతి పత్రం ఇచ్చినావు కదా, గతంలో ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. ఎలా నువ్వు రేపు కవిత గారు పెట్టబోయే పార్టీ వెనుక కేసీఆర్ గారి గేమ్ అని ఉంటుంది, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రోత్సాహం అని ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుంది? ఆ కుటుంబ ఆస్తుల పంచాయతీ, లేకపోతే పార్టీ పగ్గాలు ఇస్తలేరన్న పంచాయతీ కావచ్చు. రేవంత్ రెడ్డికి కవితకి ఎట్లా సంబంధం ఉంటుంది? నేను చెప్పిన కదా, రేవంత్ రెడ్డి గారు కవిత గారి యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు. గతంలో వీరు అన్న మాట బాగా ఉండొచ్చు, మీడియాలలో కూడా వైరల్ అయింది. రేవంత్ రెడ్డి గారు జైలు నుండి బయటకు వస్తేనే నేను ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేస్తానన్నమాట మొత్తం వైరల్ అయిందన్నమాట. వీరు బెదిరించింది కూడా వాస్తవమే కవిత గారు. కానీ ఇలా రాష్ట్ర అధ్యక్షురాల కోసమో లేకపోతే వాళ్ళ పార్టీల అంతర్గత విషయాలు ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ నట్టేట ముంచడం కోసం, ప్రజల్ని ఆగం చేయడం కోసం, మళ్ళొకసారి ఏదో సెంటిమెంట్ రగిలించడం కోసం కల్వకుంట్ల కవిత గారిని ముందర పెడుతున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా కదా, వారు చేసిన పని గొప్ప పని ఏం కాదు. లిక్కర్ స్కామ్ లో జైలు పోయి ఇచ్చినామే కల్వకుంట్ల కవిత గారు. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు బహుజన తెలంగాణ, సామాజిక తెలంగాణ నేను అడుగుతున్నా కదా, 10 ఏళ్లలో నీ పాలనలో బీసీలకు ప్రియారిటీ లేదు. ఈ రోజు నీకు బీసీలు గుర్తొచ్చిరా? ఎలా బహుజన తెలంగాణ అనేది నీకు ఇప్పుడు గుర్తొస్తున్నదా? 10 ఏళ్ళు మీరు పరిపాలించిందే, నీ అయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఎలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన బిడ్డలు కూడా బీసీలే కదా. ఏస్ట్ నెంబర్ 1 లో చనిపోయిన బిడ్డలు కూడా బీసీలో ఉన్నారు కదా. నువ్వు ఆ రోజు బీసీల మీద నువ్వు ఎందుకు చూపెట్టలేదు? నువ్వు ఎమ్మెల్సీగా ఉన్న ఒక్కరికైనా పదవి ఇప్పించినవా? తెలంగాణ ఉద్యమంలో కష్టపడ ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడు నువ్వు ఏమైనా ఇప్పించినవా?
దీనికి కూడా సమాధానం నేను ఈమె పార్టీ పెడుతుంది ఈమె వినతి పత్రం ఇస్తుంది అనేది ఒక గేమ్ స్టారు. దాని మాట కవిత ప్లేస్ లో ఇంకోరన్నా కేసీఆర్ పైన ఆ తరహాలో కామెంట్స్ చేస్తే విమర్శిస్తే ఇమీడియట్లీ సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది కదా. అంటే కవిత ప్లేస్ లో వేరే ఓ మహిళ ఉన్నా ఓ కార్యకర్త ఉన్నా కానీ నువ్వు పైన ఇంకా చర్యలు ఎందుకు తీసుకోవట్లే? సస్పెండ్ చేయాలి కదా ఈ పార్టీ. ఇది మంచి పాయింట్ అడిగిన. గతంలో టైగర్ ఆలి నరేంద్రన్ మొదలు పెడితే గాథ ఇన్ననే కావచ్చు, జిట్ట బాలకృష్ణారెడ్డి గారే కాదు, మొన్నటిదాకా ఈటల రాజేందర్ అన్ననే కావచ్చు, ఇంతమందిని సస్పెండ్ చేసారు. కేసీఆర్ గారు నీ కూతురుకో న్యాయం, మిగతా బీసీ బిడ్డలకో న్యాయమా? ఇలా నేను అడుగుతున్నా. ఇలా మా బడుగు బలహీన వర్గాల నుండి పుట్టి పెరిగిన బిడ్డలు ఇలా ఈటల రాజేందర్ అన్ననే కానీ, విజయశాంతి గారే కావచ్చు, మళ్ళీ అట్లా పోతే గాదే ఈయననే కానీ ఇంతమంది నాయకులు నీ దగ్గర నీ పార్టీలో నీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసారు. వాళ్ళ మీద నువ్వు వీళ్ళు ఉంటే నాకు ఎక్కడ ఏకమేక అవుతారు, వీళ్ళు ఉంటే నాకు ఎక్కడ గడ్డపార అవుతారు అనే ఉద్దేశంతో నువ్వు వాళ్ళని సస్పెండ్ చేసిన వాళ్ళ మీద ఆరోపణలు వేసి ఇలా కవిత గారిని కూడా ఎందుకు సస్పెండ్ చేస్తున్నావు? ఇలా దీని మీద స్పందించాలి కేసీఆర్ గారు. ఇలా ప్రజలు నిన్ను నమ్మిరు, వాస్తాను ప్రజలు తెలంగాణ ఉద్యమంలో నిన్ను నమ్మిరు, నువ్వు పాలించేటప్పటికి నిన్ను నమ్మిరు. కానీ నీ గుంత నువ్వు తవ్వుకొని అందరి మీద ప్రశ్నించే గొంతుకల మీద నాలాంటి బిడ్డల మీద తుపాకీ తూట పెట్టి పేల్చే ప్రయత్నం చేసినావు కాబట్టి ప్రజలు నిన్ను ఫామ్ హౌస్ పరిమితం చేసిరు. ఇలా నేను అడుగుతున్నా, ఇలా నీకు ఇలా చిత్తశుద్ధి ఉంటే నిజంగా కలవకుండా కవిత గారిని సస్పెండ్ చేయి పాటలకు వెళ్ళి. అలా ఇలా మా బడుగు బలహీన వర్గాల బిడ్డలకు ఒక మాట ఇది కూడా అడుగుతున్నా. కలవకుండా కవిత గారు ఒకవేళ నిజంగా కూడా వారి మీద కేసీఆర్ గారితో కలిసి ఉండాలనుకుంటే ఒక బీసీ బిడ్డను, బడుగు బలహీన వర్గాల బిడ్డను ఇలా బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుని చేయమని చూద్దాం. ఇలా బీసీ ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించమని చూద్దాం. బీసీలను పావులుగా వాడుకుందామని చూస్తుంది తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీ బీసీల మీద నిజమైన ప్రేమ గిడ లేదు. ఓకే, మీ బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది? అధ్యక్ష మార్పు అంటారు, ఎవరు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉన్నది? అది భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చూసుకుంటారు ఆ విషయం. దాని మీద నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా అధ్యక్షుడు కావచ్చు తెలంగాణ రాష్ట్రం. మా అభిప్రాయం ఏంటంటే ఎవరైనా ప్రజలతో సంబంధాలు ఉన్న వాళ్ళకు అధ్యక్షుడు ఇస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. నేను ఈ వ్యక్తికి ఏమని అంటలే. మా అభిప్రాయం ప్రజలతో సంబంధాలు ఉన్న వాళ్ళకు, ప్రజాస్వామ్య తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి. కానీ చాలా మంది అడుగుతున్నట్టు, రఘునందన్ అడుగుతా ఉన్నాడు, ఈటల అడుగుతా ఉన్నాడు, అరవింద్ అడుగుతా ఉన్నాడు, రామచంద్రరావు అడుగుతా ఉన్నాడు, డికే అరుణ్ అడుగుతా ఉన్నారు. వీళ్ళందరూ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు. అడగడంలో తప్పు లేదు, పోటీ పడడంలో తప్పు లేదు, కానీ ఎవరు అధ్యక్షుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. అడగడంలో తప్పు లేదు, పోటీ పడడం తప్పు లేదు, కానీ ఎవరు అధ్యక్షుడు అవుతారని పార్టీ నిర్ణయిస్తుంది. అది టైం చూసి. తెలంగాణ సంపద అంటే ఈటల మనిషి, ఈటలకే సపోర్ట్ చేస్తాడు. ఆ కురంలో అడగొచ్చు కదా, మా ఈటల రాజేంద్రకి ఇస్తే పార్టీ బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది, ఆ మాట చెప్పొచ్చు కదా. అంటే అన్న భారతీయ జనతా పార్టీ ఈ పార్టీలో వారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఏంది అనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఇలా నేను నా అభిప్రాయం నేను చెప్పిన కూడా పార్టీలో ఈటల రాజేందర్ గారికి ఇస్తే పార్టీ ముందు పోతుందని నేను అంట. ఖచ్చితంగా అది నేను ఎట్లయినా చెప్పే మాటని నేను చెప్తా. కానీ ప్రజలు కూడా బలమైనంగా కోరుకుంటున్నారు ఈటల రాజేందర్ గారికి ఇవ్వాలని. ఇలా బలంగా కోరుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ ఒక ఉద్యమం చేసిన బిడ్డగా ఈటల రాజేందర్ గారికి అధ్యక్షుడు ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది? వ్యతిరేకత ఉందా? అంటే సోషల్ మీడియాలో ఏమో బయట గ్రౌండ్లో తిరుగుతుంటే కూడా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో మీరేం చెప్తారు? కాసేపు బీజేపీని పక్కకు పెడితే నిజంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల పబ్లిక్ ఇబ్బంది పడుతూ ఉన్నారా? అంటే తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ ఎక్కడైతే బిజినెస్ జరుగుతుందో ఆ బిజినెస్ మీద దెబ్బ పడ్డది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడంగా. రేవంత్ రెడ్డి గారు చెప్పిన గతంలో రాహుల్ గాంధీ గారు అన్నారు తెలంగాణలో దరిదాపులో వచ్చిపోయినామని, దరిదాపులో ఉన్నామని. ఆ దరిదాపులోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ గాంధీ భవన్ లో కూర్చొని రేవంత్ రెడ్డి మూట అంతా కూర్చొని అమలు గాని హామీలు రాసి పబ్లిక్ మీద భారం మోసి ఇలా తెలంగాణలో నయ్య పైసలు లేకుండా మాట్లాడుతున్నారు. ఇలా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారండి రేవంత్ రెడ్డి గారు. ఓ ముఖ్యమంత్రిగా ఉండి నన్ను చూస్తే అప్పు పూర్తలేదు, చెప్పులు మోసుకునే పరిస్థితి వచ్చిందని మాట్లాడతారు ఎవరన్నా? పాలించే సత్తా లేకపోతే రాజీనామా చేసి కూర్చోవాలి. పాలించే సత్తా లేని చూసి నువ్వు చూస్తే అప్పు పూర్తలేదు, ఇక్కడ డబ్బులు పూర్తలేవు, అదైతే లేదు, ఢిల్లీలో నన్ను నమ్మే పరిస్థితి లేరండి. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసే అనుభవం ఉండాలి. కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇలా ఏడ నమ్ముతారని ఇప్పటికిమ్మడి ఎలక్షన్లు పెడితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు స్థానిక సంస్థ ఎలక్షన్లు పెడతలేవు? నువ్వు ఇలా ప్రజలు
ప్రజలు నిన్ను దూరం పెడతారనే కదా నువ్వు స్థానిక సంస్థ ఎలక్షన్లు ఆపుకుంటూ వచ్చినావు ఇప్పటిదాకా సంవత్సరం కావస్తున్నావు ఇంతవరకు పెడతలేవు స్థానిక సంస్థ ఎలక్షన్లు తెలుస్తుంది కదా ఎవరి పాలన ఎట్లా ఉందనేది స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడితే కాంగ్రెస్ పార్టీ పాలన చిత్తుగా ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ పాలన మీద ప్రజలు చెప్తారు అప్పుడు నువ్వు ఒక ఊరికి పోయి 5 మండలంలో 7 ఊర్లో ఉంటే ఒకటే ఊరికి రైతు బంధు రుణమాఫీ చేస్తున్నావు తప్ప ఇంతవరకు ఒకటే ఊరు అది పెద్ద ఊరికి చేసుకుని మిగతా ఊర్లోకి చేసిన ప్రచారం చేస్తున్నావు సరే రేవంత్ ఆర్థిక ఇబ్బందుల వల్ల చేస్తలేడు అని కాసేపు అనుకుందాం మరి పబ్లిక్ ఇబ్బంది పడతా ఉంటే మీ పార్టీ కూడా అదే లైన్లో పబ్లిక్ పక్షాన పోరాటం చేయాలి కదా మీ పార్టీ ఎక్కడ కూడా కనిపిస్తలేదు కదా ప్రజల పక్షాన కొట్లాడుతున్నది నేను ముఖ్యంగా చెప్తున్నా ఇప్పుడున్న రాష్ట్ర నాయకత్వం మారాల్సిన అవసరం ఉన్నది ప్రజల పక్షాన కొట్లాడాల్సి ఉంది గతంలోనే చేయదానికి వచ్చిన పోయిన అధికారాన్ని వీళ్ళే గుంత తవ్వుకున్నారు ఇప్పటికైనా చెప్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర బీజేపీ నాయకత్వం గట్టిగా స్పందించి ఇలా ప్రజల పక్షాన కొట్లాడుతున్నది ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కొట్లాడుతున్నది ప్రజల పక్షాన కానీ ఇంకెక్కువ కొట్లాడాల్సిందిగా అవసరం ఉన్నది ఇలా ఒకరేమో కాంగ్రెస్ పార్టీ పాలన బాగుందంటారు ఇంకోరేమో రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందంటారు ఇలాంటి మాటలు చెప్పి ఇలా ప్రజలను ఆగం చేసే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ఉన్న ముచ్చట చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ పాలన బాగున్నది ఇంకో లీడర్ వచ్చి ఇంకో నాయకుడు వచ్చి అరే రేవంత్ రెడ్డి గారు ఇలా మంచిగా చేస్తున్నారని మా భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులే ఇలా ఆ మాటలు మాట్లాడుతున్నారు అలాంటి మాటలు బంద్ చేసుకోవాలి మనమైనా ఎలా కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని గద్దెదించడానికి 5 సంవత్సరాలు పట్టింది కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి భారతీయ జనతా పార్టీ తెలుసుకుని 3 సంవత్సరాలు చాలు మీరు పబ్లిక్ లోకి వెళ్ళిపోదలుచుకున్నారు ఫస్ట్ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రజలతో సంబంధాలు ఉండే ప్రజా సమస్యలు పరిష్కరించిన నాయకుడిని ఎంపిక చేసి ప్రజలలోకి వెళ్ళాలని కూడా నేను కోరుతున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఇంటింటికి భారతీయ జనతా పార్టీ అని తెలంగాణ పల్లెపాట మొదలు పెడితే రేపు ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుంది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సంపత్ థ్యాంక్ యూ